Hello guys, welcome to Javed Buddy. I think today in this video we will discuss about data types. Generally the data types are two types. One is primitive data type and another one is non-primitive data type. In this video we will discuss about primitive data types. Okay, let me continue in Telugu. Data types అనేది రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రిమిటివ్ మరొకటి నాన్ ప్రిమిటివ్. ఈ వీడియోలో మనం ప్రిమిటివ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ ప్రిమిటివ్లో కూడా టైప్స్ ఉంటాయి అన్నమాట. అవి ఇంటీజర్, ఫ్లోట్, అలాగే డబుల్, అలాగే లాంగ్, ఇంకోటి దాని క్యారెక్టర్ అంటాం అనమాట. ఓకే, ఇంకోటి షార్ట్, ఈ రకంగా ఉంటాయి. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ డాటా టైప్స్ అంటే ఏంటి అంటే మీరు ఒక వాల్యూని ఒక వేరియబుల్ స్టోర్ చేసే ముందు ఏ టైప్ ఆఫ్ వాల్యూని అది హోల్డ్ చేస్తుంది, అంటే ఏ టైప్ వాల్యూని దాన్ని స్టోర్ చేయాలి అని మీరు ఇండికేట్ చేసేదాన్ని డాటా టైప్ అంటారు అనమాట. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇంట్ అంటే ఇంటీజర్, ఏ అనేది ఒక వేరియబుల్ ఈక్వల్స్ టు 6. ఇక్కడ వేరియబుల్ కంటే ముందు నువ్వు ఏ టైప్ ఆఫ్ డాటా స్టోర్ చేస్తున్నావు అని ఇక్కడ ఇండికేట్ చేయాలి. అంటే ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేస్తున్నావు అని ఇక్కడ ఏ వేరియబుల్లో మనం ఇండికేట్ చేస్తున్నాం, అంతే సింపుల్. దీన్ని మనం డాటా టైప్స్ అన్నాం అనమాట. అలాగే ఇప్పుడు ఇక్కడ డాటా టైప్స్ అనేవి కొన్ని స్టోరింగ్ పద్ధతులు ఉంటాయి. ఇంటికి 4 bytes మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతాయి ఫ్లోట్, అలాగే ఫ్లోట్ కూడా 4 bytes మాత్రం స్టోర్ చేయగలుగుతుంది. డబుల్ 8 bytes మాత్రం స్టోర్ చేయగలుగుతుంది. లాంగ్ వచ్చేసి 8 bytes మాత్రం స్టోర్ చేయగలుగుతుంది. క్యారెక్టర్ వచ్చేసి 2 bytes, అలాగే షార్ట్ వచ్చేసి 2 bytes. ఇప్పుడు ఇంకొకటి ఉంటుంది అన్నమాట, బులియన్ అంటే బులియన్ 1 bit స్టోర్ చేయగలుగుతుంది. బులియన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పడానికి, అది డెసిషన్ చేయడానికి బులియన్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇవి జావాలో ఒక ప్రిమిటివ్ డేటా టైప్స్. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ చూసుకుంటే మళ్ళీ అవి మనకి అరే స్ట్రింగ్స్ అవన్నీ వస్తాయి అన్నమాట. ఇప్పుడు అవి ఏం అవసరం లేదు అంతగానం యాజ్ ఎ బిగినర్గా. మనం ఇంకా ముందు కలెక్షన్లో చూసుకోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి వీటి మీద మనం కొంచెం కోడింగ్ చేద్దాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వేరియబుల్ తీసుకున్నా ఇంట్. దానికంటే ముందు నేను చెప్తానండి, ఇంట్ అంటే ఇంటీజర్ వాల్యూస్. మీరు ఇంటీజర్ వాల్యూ ఏదైనా ఇంట్ డేటా తీసుకొని ఒక వేరియబుల్ స్టోర్ చేసుకోవచ్చు. ఫ్లోట్ అంటే డెసిమల్ వాల్యూ, లైక్ 1.23 సంథింగ్ ఎక్సెట్రా అలాగా. అలాగే డబుల్ అనేది ఫ్లోట్ యొక్క లిమిటేషన్స్ని ఓవర్కమ్ చేసుకొని వస్తుంది. అంటే ఎగ్జాంపుల్, ఫ్లోట్లో మీరు అన్ని వాల్యూస్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ 567 అని కొట్టారు అనుకోండి, ఓన్లీ 6 వాల్యూస్ మాత్రమే ప్రింట్ అవుతాయి. అదే డబుల్లో మీరు ఎన్ని వాల్యూస్ అన్ని వాల్యూ ప్రింట్ అవుతాయి డాట్ తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తే చూడండి, ఒక నిమిషం. ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుందాం, బి సిస్టమ్ డాట్ ప్రింట్ బి. ఇక్కడ చూస్తే ఇప్పుడు మనం రన్ చేద్దాం, ఏమో చూద్దాం అవుట్పుట్. సారీ, అవుట్పుట్ వచ్చింది. నేను మళ్ళీ కన్సోల్లో స్ట్రింగ్స్ ప్రింట్ చేసిన. నార్మల్ బీ ప్రింట్ చేయాలి, వేరియబుల్స్ ప్రింట్ చేయాలి. ఇక్కడ చూస్తే మీరు ఓన్లీ 6 వాల్యూస్ ప్రింట్ అవుతున్నాయి. దాదాపు 2 3 4 8 4 7 ఆ వాల్యూస్ మాత్రమే ప్రింట్ అయినాయి, మిగతా వాల్యూస్ ప్రింట్ చేయాలి. అదే ఇప్పుడు మీరు కంపేర్ చేసారు అనుకోండి ఫ్లోట్కి. ఇప్పుడు డబుల్ పెట్టాను అనుకో, ఇక్కడ డబుల్ పెడితే ఇట్లా మీకు అన్ని వాల్యూస్ ప్రింట్ అవుతాయి అప్ టు 7 వితౌట్ ఎనీ థింకింగ్. అంతే కంపేర్ చేస్తారు అనమాట. ఇక్కడ చూడండి అన్ని వాల్యూస్ వచ్చినాయి. ఇది డబుల్ ఫ్లోట్కున్న డిఫరెన్స్. నెక్స్ట్ క్యారెక్టర్ చూసుకుంటే సింపుల్, మీరు ఏదైనా ఒక క్యారెక్టర్ని స్టోర్ చేయాలనుకుంటే మీరు క్యారెక్టర్ డేటా టైప్ అని వాడతారు. ఏ ఈక్వల్స్ టు నేను ఎల్ ఇస్తా, ఎల్స్ ఎందుకు కావాలంటే నేను దాన్ని ప్రింట్ చేస్తాను మళ్ళీ ఏ. ఇప్పుడు నాకు చూడండి అవుట్పుట్ కూడా ఎల్ వస్తుంది. ఇక్కడ చూడండి అవుట్పుట్. థింగ్ మీకు అర్థమైంది అనుకుంటాను, ఏదో యూజ్ చేస్తారో. ఇంకా ఫర్దర్ క్లాసెస్లో మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి, కండిషన్ స్టేట్మెంట్ గురించి